గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, ఆల్సో నోన్ యాజ్ GTM. చూడండి, మీ అందరికీ తెలుసు మనకు 4 లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్నాయి. మనము ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా సరే ఈ 4 లాంగ్వేజ్ స్కిల్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఏవవి చెప్పండి? LSRW, లిస్నింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్. అందరికీ తెలుసు కదా. మనం ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా, ఏ లాంగ్వేజ్ అయినా సరే నేర్చుకోవాలంటే ఈ 4 లాంగ్వేజ్ స్కిల్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. కానీ చూడండి, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఏం చెప్తుందంటే ఈ 4 లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్నాయి కదా, లిస్నింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి కదా, వీటిలో మీరు ముఖ్యంగా రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ మీద బాగా ఫోకస్ చేయాలి అని చెప్తుంది అనమాట. ఇది ఏది? గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. మెథడాలజీ పార్ట్లో, ELT పార్ట్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఏం చెప్తుందంటే ఎంఫసిస్ ఆన్ గ్రామర్ రూల్స్ అండ్ ట్రాన్స్లేషన్ అని చెప్తుంది. ఇప్పుడు మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఉంది అనే టాపిక్ ఉంది కదా. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, మనకు ప్రిపోజిషన్స్ ఉన్నాయి, ఆర్టికల్స్ ఉన్నాయి, ఎక్వెషన్, ట్యాగ్స్, ఇలా చాలా గ్రామర్స్ ఉన్నాయి. అంటే గ్రామర్ టాపిక్స్ ఉన్నాయి, అవునా కదా? అంటే గ్రామర్ టాపిక్స్ ఉన్నాయి. మీరు ఏ గ్రామర్ టాపిక్నైనా సరే డీల్ చేయండి, ఆ గ్రామర్ టాపిక్ సంబంధించి రూల్స్ని మీరు చెప్పాలి. రూల్స్ మీద మీరు బాగా ఫోకస్ చేయాలి, ఎంఫసైజ్ చేసి చెప్పాలి మీరు. ఓకేనా? అంటే రూల్స్ని బాగా నేర్పించాలి, స్టూడెంట్స్కి రూల్స్ని బాగా నేర్పించాలి అని చెప్తుంది. ఆ రూల్స్ని ఎలా చెప్పాలి? ట్రాన్స్లేట్ చేసి చెప్పాలి. మీరు గ్రామర్ ఇప్పుడు మన టార్గెట్ లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్. ఇంగ్లీష్లో మీరు ఏ గ్రామర్ టాపిక్ అయినా చెప్పండి, వాటి రూల్స్ని మీరు ట్రాన్స్లేట్ చేసి చెప్పాలి. టార్గెట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అంటే వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్, అంటే స్టూడెంట్స్ యొక్క నేటివ్ లాంగ్వేజ్లోకి మీరు ట్రాన్స్లేట్ చేసి చెప్పండి, అప్పుడు స్టూడెంట్స్కి ఈజీ అవుతుంది అని చెప్తుంది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. ఇప్పుడు మనం అదే చేస్తున్నాం యాక్చువల్గా. స్కూల్స్లో మనం ఎక్కువ అదే చేస్తున్నాం. ఇప్పుడు స్కూల్స్ కానీ కాలేజ్ కానీ గ్రామర్ ఏం చేస్తున్నాం? మనము డైరెక్ట్గా టార్గెట్ లాంగ్వేజ్లో చెప్తున్నామా? లేదు. ఏం చేస్తున్నాం? నేటివ్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాం. అదే విషయాన్ని మనకు చెప్తుంది ఏది? గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. ఈజీ కదా? ఇప్పుడు ఈజీ గుర్తుంటుంది కదా మీకు? ఎస్. నెక్స్ట్, యూజ్ ఆఫ్ నేటివ్ లాంగ్వేజ్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ట్రాన్స్లేషన్. ఇదే ఇంతకుముందు చెప్పుకున్నట్లే. అంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఏం చెప్తుందంటే మీరు టీచ్ చేసేటప్పుడు మీరు నేటివ్ లాంగ్వేజ్ని ఉపయోగించండి. ఎందుకంటే స్టూడెంట్స్ వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ని వాళ్ళు బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఏదైతే మీరు ట్రాన్స్లేట్ చేసి చెప్తారో, మీరు చెప్పాలనుకున్న టాపిక్ని మీరు వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసి చెప్తే వాళ్ళు బాగా దాన్ని అర్థం చేసుకోగలుగుతారు, అవగాహన చేసుకోగలుగుతారు. కాబట్టి అలా మీరు ట్రాన్స్లేట్ చేసి చెప్పండి వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్లోకి అని చెప్తుంది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. అర్థమైంది కదా పాయింట్? ఖచ్చితంగా అర్థమై ఉంటుంది. నెక్స్ట్, రీడింగ్ కాంప్రహెన్షన్ త్రూ ట్రాన్స్లేషన్. రీడింగ్ కాంప్రహెన్షన్. అసలు కాంప్రహెన్షన్ అంటే ఏంటి? కాంప్రహెన్షన్ అంటే ఏంటంటే అండర్స్టాండింగ్ అనమాట. అంటే ఇచ్చినటువంటి టెక్స్ట్ని చదివి అర్థం చేసుకోగలగడం, అది రీడింగ్ కాంప్రహెన్షన్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మీకు ఏమైనా ఒక ప్యాసేజ్ ఇస్తారు కదా, ప్యాసేజ్ ఇచ్చి కింద క్వశ్చన్స్ ఇచ్చింటారు కదా, అది రీడింగ్ కాంప్రహెన్షన్ కిందికి వస్తుంది. అది ఎందుకు ఇస్తారు రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే, అరే విద్యార్థికి ఒక విషయాన్ని చదివి అవగాహన చేసుకునే కెపాసిటీ ఉందా లేదని టెస్ట్ చేయడం కోసమని ఇస్తారు ఎగ్జామినేషన్లో. అంటే ఇప్పుడు మనం రీడింగ్ కాంప్రహెన్షన్ టీచ్ చేస్తున్నామంటే ఎలా టీచ్ చేయాలి? ఇచ్చినటువంటి టెక్స్ట్ని, అంటే ఇచ్చినటువంటి ప్యాసేజ్ని చదివి వాళ్ళకి బాగా అర్థమయ్యేటట్లు వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసి చెప్పాలి అని చెప్తుంది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. రీడింగ్ కాంప్రహెన్షన్ త్రూ ట్రాన్స్లేషన్. చూడండి. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, లిటిల్ అటెన్షన్ టు స్పీకింగ్ అండ్ లిస్నింగ్ స్కిల్స్. మన 4 లాంగ్వేజ్ స్కిల్స్లో లిస్నింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి కదా, ఈ 4 లాంగ్వేజ్ స్కిల్స్లో ఇది దేని మీద ఫోకస్ చేస్తుంది? రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తుంది. కానీ తక్కువ ఫోకస్, చాలా తక్కువ ఇంపార్టెన్స్, చాలా లిటిల్ అటెన్షన్ దేని మీద ఉంటుందంటే స్పీకింగ్ అండ్ లిస్నింగ్ స్కిల్స్ మీద చాలా తక్కువ ఫోకస్ ఉంటుందన్నమాట. చాలా తక్కువ, చాలా అంటే చాలా, వెరీ లిటిల్ అటెన్షన్. చూడండి, ఎక్కువ ఇంపార్టెన్స్ ఏమో రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్కి, చాలా తక్కువ, వెరీ లీస్ట్ వేటికి? స్పీకింగ్ అండ్ లిస్నింగ్ స్కిల్స్కి. అవునా? నెక్స్ట్,
ఇంకా ఏం చెప్తుంది అంటే ప్రజెంట్ గ్రామర్ రూల్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ ఇన్ నేటివ్ లాంగ్వేజ్. మీరు చెప్పాలనుకున్నటువంటి గ్రామర్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేటివ్ లాంగ్వేజ్లో, అంటే స్టూడెంట్స్ యొక్క నేటివ్ లాంగ్వేజ్లో మీరు ప్రజెంట్ చేయండి అని చెప్తుంది. అంటే మనకు టీచర్స్కి మనకు చెప్తుంది అనమాట ఇది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. మనమే కదా క్లాస్ రూమ్లో టీచ్ చేస్తాము. ఎప్పుడైతే పిల్లవాళ్ళకి అంటే స్టూడెంట్స్కి మీరు ఎప్పుడైతే వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్లో మీరు ట్రాన్స్లేట్ చేసి చెప్తారో గ్రామర్ రూల్స్ అన్నీ కూడా, అప్పుడు వాళ్ళు బాగా మెమరైజ్ చేసుకోగలుగుతారు రూల్స్ అని చెప్తుంది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. ప్రొవైడ్ సెంటెన్సెస్ అంటే చెప్తుంది మనకు అది గ్రామర్ ట్రాన్స్లేషన్ ఏం చెప్తుందంటే ప్రొవైడ్ సెంటెన్సెస్ ఫర్ ట్రాన్స్లేషన్ ఇంటూ టార్గెట్ లాంగ్వేజ్. టార్గెట్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన టార్గెట్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ అవునా, అందుకే చూడండి ప్రొవైడ్ సెంటెన్సెస్ ఫర్ ట్రాన్స్లేషన్ ఇంటూ టార్గెట్ లాంగ్వేజ్. మనము టార్గెట్ లాంగ్వేజ్కి వీ హ్యావ్ టు ప్రొవైడ్ సెంటెన్సెస్. వాళ్ళకి సెంటెన్స్ క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేటట్లు సెంటెన్సెస్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద సెంటెన్సెస్. ఓకే, నెక్స్ట్ ఫోకస్ ఆన్ యాక్యురసీ. ఇది బాగా యాక్యురసీ మీద బాగా ఫోకస్ చేస్తుంది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. అంటే ఖచ్చితత్వం, ఇది ఖచ్చితంగా ఎంత కరెక్ట్గా ఉంది. యాక్యురసీ అండ్ కరెక్ట్నెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. చూడండి ఇట్ ఫోకసెస్ అంటే ఇది ఏం చేస్తుంది మనకి చెప్తుంది మనకి ఫోకస్ ఆన్ యాక్యురసీ అండ్ కరెక్ట్నెస్. దాని మీద బాగా ఫోకస్ చేయండి, ఎంఫసైజ్ చేయండి అని చెప్తుంది. యూజ్ ఆఫ్ బైలింగ్వల్ డిక్షనరీస్ అండ్ గ్రామర్ గైడ్స్. ఏం చెప్తుందంటే మీరు బైలింగ్వల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన నేటివ్ లాంగ్వేజ్ తెలుగు అంటే ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీస్ ఉపయోగించండి అని చెప్తుంది. బైలింగ్వల్ అంటే బోత్ ద లాంగ్వేజ్ ఉండాలి, టార్గెట్ లాంగ్వేజ్ ఉండాలి, సోర్స్ లాంగ్వేజ్ ఉండాలి. అంటే టార్గెట్ లాంగ్వేజ్ ఉండాలి, నేటివ్ లాంగ్వేజ్ ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడు ఈజీగా అర్థమవుతుంది ఏదైనా విషయాన్ని, ఏ పదాన్నైనా సరే వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు అని దీని ఉద్దేశం. గ్రామర్ ట్రాన్స్లేషన్ యొక్క గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ యొక్క ఉద్దేశం. అండ్ గ్రామర్ గైడ్స్, గ్రామర్కి సంబంధించి కూడా బైలింగ్వల్ గ్రామర్ బుక్స్ని మీరు ఉపయోగించండి, గ్రామర్ గైడ్స్ని మీరు ఉపయోగించి టీచ్ చేయడం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది. టీచ్ చేయడం అనేది చాలా చాలా అవసరమనే విషయాన్ని చెప్తుంది ఏది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. నెక్స్ట్ రీడింగ్ టెక్స్ట్ ఆర్ ఆఫెన్ లిటరరీ ఆర్ అకాడమిక్. చూడండి రీడింగ్ టెక్స్ట్, ఇప్పుడు మనం పిల్లల దగ్గర చదివిస్తాం కదా, టెక్స్ట్ రీడ్ చేయిస్తాం కదా. సో ఇక్కడ ఏంటి లిటరేచర్కి సంబంధించి కావచ్చు లేకపోతే అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అయినా సరే అవి ఏం చేయాలి, వీ హ్యావ్ టు మేక్ దమ్ రీడ్ అనమాట. అందుకే ఎందుకు చూడండి స్టార్టింగ్లో చెప్పాం కదా ఇది రీడింగ్ స్కిల్స్ మీద రైటింగ్ స్కిల్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అందుకే వాళ్ళ దగ్గర మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు మేక్ దమ్ రీడ్, వీ హ్యావ్ టు మేక్ దమ్ రీడ్ అనమాట. టెక్స్ట్ని మనం చదివించాలి బాగా, ఎందుకంటే ఎంత బాగా చదివితే వాళ్ళు అంత రీడింగ్ స్కిల్స్ని వాళ్ళు డెవలప్ చేసుకోగలుగుతారు అనేది దీని ఉద్దేశం. ఇది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. ఓకేనా, నెక్స్ట్ దీని మీద విమర్శ కూడా ఉంది. ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ మీద బాగా విమర్శ కూడా ఉంది. ఏంటో చూద్దాం, ఆ విమర్శలు ఏంటో చూద్దాం, ఏమేమి విమర్శలు ఉన్నాయంటే. క్రిటిసిజమ్స్. ఓవర్ ఎంఫసిస్ ఆన్ గ్రామర్ అండ్ ట్రాన్స్లేషన్ కెన్ లీడ్ టు పోర్ స్పీకింగ్ అండ్ లిసనింగ్ స్కిల్స్. అన్ఫార్చునేట్లీ ఇది ఏం చేస్తుందంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ముఖ్యంగా ఈ గ్రామర్ రూల్స్ మీద ఎక్కువగా దాని మీద ఫోకస్ చేస్తుంది, ఎంఫసైజ్ చేస్తుంది కాబట్టి ముఖ్యంగా అలాగే దాంతోపాటు అంటే ఈ గ్రామర్ రూల్స్తో పాటు ఈ గ్రామర్తో పాటు ట్రాన్స్లేషన్కి ఎక్కువగా ఇది ఇంపార్టెన్స్ ఇస్తుంది, దాని మీద ఫోకస్ చేస్తుంది, ఎంఫసైజ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ స్పీకింగ్ స్కిల్స్ అండ్ లిసనింగ్ స్కిల్స్ బాగా నెగ్లెక్ట్ అవుతున్నాయి, అంటే దానికి ఇంపార్టెన్స్ లేదు. ఇప్పుడు చూడండి ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే స్పీకింగ్ అండ్ లిసనింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దే ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్, అ వైటల్ రోల్ ఇన్ లెర్నింగ్ ఏ లాంగ్వేజ్. యూ ఆల్ నో వెరీ వెల్ దట్ కదా, మీ అందరికీ తెలుసు ఆ విషయం. ఎందుకు మనము ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ విని అర్థం చేసుకోగలగాలి, అవునా? అందుకే కదా LSRWలో ఫస్ట్ ఎల్ ఉంటుంది, అంటే లిసనింగ్ ఉంటుంది ఫస్ట్, అవునా? తర్వాత మనకు వెన్ ఇట్ ఈజ్ అవర్ టర్న్, మనకు అవకాశం వచ్చినప్పుడు, వెన్ వీ గెట్ ఎ ఛాన్స్, మనకు అవకాశం వచ్చినప్పుడు మనం మాట్లాడితేనే మనము ఒక లాంగ్వేజ్ నేర్చుకోగలం. విని అర్థం చేసుకోగలగాలి, మళ్ళీ మనము రెస్పాండ్ అవ్వగాలి, అంటే మళ్ళీ మాట్లాడగలగాలి. మాట్లాడితేనే కదా లాంగ్వేజ్ వస్తుంది. అంటే ఇక్కడ గ్రామర్ ట్రాన్స్లేషన్ మీద ఏం చెప్తుంది, మీరు రీడింగ్ అండ్ రైటింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి, అలాగే గ్రామర్ మీద బాగా ఫోకస్ చేయండి, అలాగే ట్రాన్స్లేషన్ బాగా ఉపయోగించండి అని చెప్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే లిసనింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ బాగా తగ్గిపోతుంది అనమాట, దాని యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. అందుకే దీని మీద ఆ విమర్శ ఉందన్నమాట, వీటికి ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. అప్పుడు స్టూడెంట్స్ ఎలా ఇంగ్లీష్ అంటే ఒక టార్గెట్ లాంగ్వేజ్ని ఎలా నేర్చుకోగలుగుతారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ని ఎలా నేర్చుకోగలుగుతారు టార్గెట్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ, అంతే కదా. నెక్స్ట్
లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఫర్ అథెంటిక్ కమ్యూనికేషన్. ఎందుకంటే అథెంటిక్ కమ్యూనికేషన్కి సంబంధించి చాలా తక్కువ ఆపర్చునిటీస్. కోర్స్ ఇప్పుడంటే మనకు బాగా చాలా సోర్సెస్ ఉన్నాయనుకోండి, అర్థమవుతుందా? సో అది కూడా ఒక విమర్శ ఉంది. అంటే లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఫర్ అథెంటిక్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అని చెప్పట్లేదు వాళ్ళు, ఒక అథెంటిక్ కమ్యూనికేషన్ అనేది చాలా లిమిటెడ్గా. నెక్స్ట్, కెన్ బి బోరింగ్ అండ్ డీమోటివేటింగ్ ఫర్ స్టూడెంట్స్. ఒకసారి ప్రతిదాన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్పుకుంటా, ప్రతి రూల్ని పిల్లలకి చెప్పుకుంటా, రూల్ని బై హార్ట్ చేయాలంటే ఎట్లా? ఏ రూల్ అయినా సరే కాంటెక్స్చువల్గా చెప్పాలి మనం. అప్పుడు స్టూడెంట్ ఏ విషయాన్ని సరే బోర్ కొట్టకుండా వాళ్ళు నేర్చుకుంటారు కాంటెక్స్చువల్గా. అర్థమవుతుందా? కాంటెక్స్చువల్గా. ఇప్పుడు కాంటెక్స్చువల్గా అంటే ఏంటి? సింపుల్ చెప్తాను చూడండి, ఓకేనా? హీ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్తారు స్టూడెంట్. అప్పుడు మనం ఏం చెప్పాలి చెప్పండి, ఓకేనా? లూసీ ఈజ్ బ్యూటిఫుల్, గ్రేసీ ఈజ్ బ్యూటిఫుల్, జూలీ ఈజ్ బ్యూటిఫుల్, బట్ జాన్ ఈజ్ హ్యాండ్సమ్, రవి ఈజ్ హ్యాండ్సమ్, హరి ఈజ్ హ్యాండ్సమ్. ఇప్పుడు వాళ్ళు కాంటెక్స్చువల్గా అర్థం చేసుకోవాలి చూడండి. అర్థమవుతుందా? అంటే ఆ వర్డ్ని ఎలా ఉపయోగించాలి, ఈ వర్డ్ని ఎలా ఉపయోగించాలి, ఓకేనా? అంటే అది ఆ వర్డ్ సెన్స్లో, రైట్? ఇంకొక మిస్టేక్ చేశారు వాళ్ళు, గ్రామాటికల్గా ఇంకో మిస్టేక్ చేశారు. ఏం చెప్తున్నారు వాళ్ళు? ఐ డ్రింక్స్ కాఫీ అని చెప్తారు. ఐ డ్రింక్స్ కాఫీ. అప్పుడు మనం ఏం చెప్పాలి? కాంటెక్చువల్గా వాళ్ళకి గ్రామర్ నేర్పిస్తూ ఉండాలి, అలాగే వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉండాలి. అప్పుడు ఇక్కడ కూర్చో, నేను టెన్సెస్ అని చెప్తాను, ఈ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని రూల్స్ చెప్పుకుంటే వాళ్ళకి బోర్ కొడుతుంది. అలా చెప్పకూడదు. ఏం చెప్పాలి? షీ డ్రింక్స్ కాఫీ, హీ డ్రింక్స్ కాఫీ, ఐ డ్రింక్ కాఫీ, వీ డ్రింక్ కాఫీ, దే డ్రింక్ కాఫీ, చిల్డ్రన్ డ్రింక్ కాఫీ, స్టూడెంట్స్ డ్రింక్ కాఫీ. అర్థం చేసుకుంటారు వాళ్ళు. అప్పుడు ఆలోచించడం మొదలు పెడతారు కదా, అప్పుడు చెప్పాలి, నాన్న నేను ఫస్ట్ పర్సన్, మీరు సెకండ్ పర్సన్, షీ థర్డ్ పర్సన్, కాబట్టి అక్కడ డ్రింక్స్ ఉపయోగిస్తాము, కానీ ఐకి డ్రింక్ ఉపయోగించాలి. అక్కడ గ్రామర్ చెప్తూనే, అక్కడ కాంటెక్చువల్గా గ్రామర్ చెప్తూనే మనం గ్రామర్ నేర్పించేస్తాం, కాంటెక్చువల్గా నేర్పించేస్తాం. అక్కడ బోర్ కొట్టదు వాళ్ళకి, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అవునా? ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పి వాళ్ళకి గ్రామర్ నేర్పించవచ్చు. అందుకే ఆ విమర్శ ఉందన్నమాట. అంటే ఏంటి? బోరింగ్, వాళ్ళకి బోర్ కొడుతుంది, రూల్స్ అన్నీ కూడా చెప్పేసి బయాట్ చేపించేస్తే బోర్ కొట్టేస్తుంది అనే విమర్శ కూడా ఉంది. నెక్స్ట్, దీని యొక్క అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఉదానికి అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. వీటి క్రిటిసిజం ఉంది, అలాగే అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏంటో చూద్దాం. డెవలప్స్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్. మనకు తెలుసు ఎక్కువ ఎంఫసిస్ ఉంది కాబట్టి, వీటి మీద ఎక్కువ ఎంఫసిస్ ఉంది కాబట్టి రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ని బాగా డెవలప్ చేసుకునే అవకాశం ఉంది. ఇది ఒక అడ్వాంటేజ్. ఇంప్రూవ్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ గ్రామర్ అండ్ సింటాక్స్. అవునా? అంటే గ్రామర్ని, వాటి యొక్క మీనింగ్ని కానీ ఇవి బాగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, గ్రామర్ని, సింటాక్స్ని, సెమాంటిక్స్. ఇప్పుడు సెమాంటిక్స్ అంటే మీనింగ్, సింటాక్స్ అంటే ఏంటి? సెంటెన్స్ స్ట్రక్చర్ అనమాట. సింటాక్స్ అంటే ఏంటి? సెంటెన్స్ స్ట్రక్చర్. సెమాంటిక్స్ అంటే మీనింగ్. ఇక్కడ ఏం చెప్తుంది? ఇంప్రూవ్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ గ్రామర్. అంటే గ్రామర్ని బాగా అవగాహన చేసుకునేటువంటి సామర్థ్యం బాగా పెరుగుతుంది, బాగా అర్థం చేసుకుంటారు గ్రామర్. దాంతోపాటు సింటాక్స్ అంటే సెంటెన్స్ స్ట్రక్చర్ని బాగా నేర్చుకుంటారు. ఈ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్తుంది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అటువంటి అడ్వాంటేజ్. నెక్స్ట్, ఎన్హాన్సెస్ వొకాబులరీ అక్విజిషన్. అంటే ఈ బాగా చదవడం ద్వారా వొకాబులరీని బాగా నేర్చుకునే అవకాశం ఉంటుంది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో. ఇది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, ఓకేనా? ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, మీకు బాగా అర్థమై ఉంటే, మీకు నా క్లాస్ మీకు నాకు అంటే నేను చెప్పే పాఠాలు మీకు బాగా నచ్చినట్లయితే, నేను చెప్పే టాపిక్స్ మీకు బాగా అర్థం అవుతున్నట్లయితే, మీరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు బాగా అర్థం అవుతున్నట్లయితే, నచ్చినట్లయితేనే గుర్తుపెట్టుకోండి. పాయింట్ టు బి నోటెడ్, ఓకేనా? సో ఎనీవేస్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.